అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, నీ కోపము చల్లారెను. యెషయా 12:1. యెహోవా, నీవు నా మీద కోపగించితివి, నీ కోపము చల్లారెను. నేను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ప్రైజ్ లార్డ్. ఎందుకు కోపగిస్తాడు దేవుడు? ఆయన కోపం ఎలా చల్లారుతుంది అన్న విషయాలను కొద్దిగా పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు కూడా కోపగించారు అన్న విషయాన్ని గమనించవచ్చు. ప్రభువారు వారి సేవా పరిచర్య ప్రారంభం దశలోనే యోహాను సువార్త 2:13-16 చూస్తే, దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుంటట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బలను పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపార పిల్లుగా చేయకుడని చెప్పారు ప్రభు. ఈ సన్నివేశం మరోసారి కూడా జరిగింది. మత్తయి సువార్త 21:9-12 మార్కు సువార్త 11:15 కూడా మనం చూస్తాం. మార్కు సువార్త 3:1-5 సమాజ మందిరంలో ప్రభు ప్రవేశించినప్పుడు ఓచ చేయగలవాడు ఉన్నాడు. అక్కడ ఉన్నవారు అతన్ని ప్రభు స్వస్థపరిచినట్లయితే విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచినాడు అని తప్పు పట్టాలని మరి ఆలోచన చేస్తూ ఉండినప్పుడు ప్రభు వారు కోపపడ్డారు. అలాగే మార్కు సువార్త 10:13-16 చూస్తే, చిన్న బిడ్డలను ఆయన ముట్టవల్లని వారు కోరినప్పుడు శిష్యులు వారిని గద్దించారు. అందువల్ల ప్రభు కోపగించి, చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానియడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అని చెప్పారు. సంఖ్యాకాండం 12:1-9 చూస్తే, మోషే మీద అహరోను, మిరియాములు విరోధముగా మాట్లాడినప్పుడు 9 యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయినని వ్రాయబడినట్టు మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 9:7 అరణ్యంలో దేవుడని యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేస్తూ దానిని మర్చిపోవద్దు అని అంటున్నాడు మోషే ఇశ్రాయేల్ ప్రజలతో. ద్వితీయోపదేశకాండం 32:16-18 చూస్తే, ఈ జనులు లేచి ఎవరి దేశమున వారు చేరి వారి నడుము నుందురో ఆ జనుల మధ్యన వ్యభిచారులే ఆ అన్య దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధన మీరుదురు, కావున నా కోపం ఆ దినమున వారి మీద రగులు కొన్ను అని దేవుడని యెహోవా సెలవిస్తా ఉన్నారు. 2 సమూయేలు 6:6-7 చూస్తే, దేవుని మందసాన్ని తీసుకుని వస్తూ ఉండగా ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాచి దేవుని మందసాన్ని పట్టుకునగా యాజకుని పనిని రాజు ప్రయత్నించగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం మీద అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాను అని వ్రాయబడి మనం చూస్తున్నాం. 1 రాజులు 15:29-30 తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడై యెరోబోము ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు కోపం పుట్టింపగా, ఎవరినైనా యెరోబోమునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింప చేసెను. యెహోవా సెలవిచ్చిన ప్రకారంగా ఇది జరిగింది. ప్రైజ్ లార్డ్. 106వ కీర్తనలో అనేక మార్లు దేవునికి విరోధంగా అనేకమైన కార్యాలు చేస్తూ యెహోవాకు కోపం పుట్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా దృష్టికి 32 విషయాలు కనిపిస్తా ఉన్నాయి అక్కడ. మరి 32వ మెరీబా జలముల వారు ఆయన కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగింది. 40వ కావున యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను, వారిని అన్యజనుల చేతికి అప్పగించెను, వారి పగవారు వారిని ఈర్చుండిరి, వారి శత్రువు వారిని బాధపెట్టిరి, వారి శత్రుల చేతి కింద అనపబడిరి. ఇలా దేవుని కోపాన్ని బట్టి ఎన్నో నష్టాలు, కష్టాలు కలిగినాయి. రోమీయులకు రాసిన పత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను
దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. 23:20. తన కార్యము సఫలపరచు వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకు యెహోవా కోపము చల్లారదు. అంచె దినములు ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురని ప్రభువుని యెహోవా సెలవిస్తా ఉన్నారు. హోషేయ 14:4. మరి వారి మీద నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అంటున్నారు. కారణం 1-3 వారు యెహోవా వైపు తిరిగారు, పాపములు క్షమించమని దేవుని కోరుకున్నారు, దేవుని వల్లనే మాకు రక్షణ ఒప్పుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరే మా దేవుడని విగ్రహాలను గురించి చెప్పము అని గట్టిగా నిర్ణయం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. యెషయా 57:16. నేను నిత్యము కోపించువాడను కాను. 17. నేను నా ముఖమును మరుగు చేసుకుని కోపించి తిని అంటూ ఉన్నాడు. ఈ మాటల్లో దేవుని అద్భుతమైన తండ్రి ప్రేమ ప్రత్యక్షం అవుతా ఉంది. యెషయా 47:6. నా జనుల మీద కోప్పడి నా స్వాస్యమును అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించి తిని, నీవు వారి మీద కనికర పడకుండా వృద్ధుల మీద నీ కాడి గానును మిక్కిలి బరువుగా మోపితివి. వాటి ఫలమేమోనో అని మనస్సునకు తెచ్చుకొనకపోతివి. నీకు తెలియని నాశనం నీ మీదకి ఆకస్మికంగా వచ్చును అని తన జనుల మీదనున్న తన ప్రేమను వ్యక్తం చేస్తూ తన కోపం చల్లారిపోయిన పిదప దేవుడిని యెహోవా పలుకుతున్న మాటలు ఇవి. బహు ఆశ్చర్యకరమైన విషయాన్ని ఇంకా చూస్తే ద్వితీయోపదేశకాండం 1:33 మీ దేవుడిని యెహోవా యందు మీరు విశ్వసించలేదు గనుక బహుగా కోపపడ్డాడు ఆయన. యెహోషువ 7:1. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించాను. 26. తిరుగుబాటు చేసిన వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెట్టి కుప్పగా వేశారు. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడే మళ్ళుకొనెను అని రాయబడింది. అలాగే బహు ఆశ్చర్యకరమైన విషయాన్ని మరి ఇర్మియా 3:12 మనం చూడగలం. ద్రోహిని ఒక ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు అని చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎదుగు తిరిగి వస్తే ఆయన కోపాన్ని మళ్లించుకునే దేవుడు. మరో అద్భుతమైన మాట హబక్కూకు 3:2. మన దేవుడు ఆయన ప్రజల పట్ల కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకునేవాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడాన్ని పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. నీ కోపాన్ని రేపే క్రియలు తండ్రి, విగ్రహారాధన, వ్యభిచారము, దేవాలయమును పాడు చేయట, నీ ఆలయమును పాడు చేయట, దైవజనులకు వ్యతిరేకంగా ప్రవర్తించుట, యాజకుని పనిని సామాన్యమైన వారు చేయకుండుట, నీ యందు విశ్వాసం లేకుండుట, శపితమైన వాటిని ఆశించకుండుట, తాను చేయించిన చెడ్డ కార్యములే ప్రతి ఒక్కరూ చేయనట్లు ప్రేరేపించకుండుట, ఇట్లా దేవా అనేకమైన వాటిని మేము చేయకుండానట్లు నీ కృప దయచేయండి. అట్లు చేసి దేవా మీకు కోపమును రేపకుండానట్లును మీ యొక్క మా పాపమును బట్టి పాపముల నుండి మేము వండుకొని మిమ్మను వెంబడించినట్లును మీకు విరోధముగా చేస్తున్న ప్రతి క్రియను విడిచిపెట్టి మీ వైపే మళ్ళుకుని మీ వద్ద ఎల్లవేళలా క్షమాపణ వేడుకుంటూ, ప్రభు తప్ప దేవా మీరు తప్ప వేరొక విగ్రహమునైనను వేరొక దానినైనను వేరొక రూపమునైనను మేము ఆరాధించకుండానట్లు గొప్ప నిర్ణయములను మేము తీసుకుని మా హృదయాల్లో స్థిరపరచుకుని మిమ్మల్ని తృప్తిపరిచినట్లు జీవితాలు మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు.
తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.